హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు నందిని అండి. మా ఛానల్లో మీకు ఫుడ్, ట్రావెల్, ఫ్యాషన్ ఇవన్నీ గురించి కానీ వీడియోస్ ఉంటాయి. అరౌండ్ 50 వీడియోస్ దాకా అయితే అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. ఈ రోజు వీడియో స్పెషల్ థంబ్నెయిల్ చూడంగానే మీకు మోస్ట్లీ అర్థమై ఉంటుంది. ఇట్స్ అబౌట్ మై హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్స్. నా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్స్ ఏమున్నాయి అనేసి మీకు చూపించేద్దాం అనేసి ఈ రోజు వీడియో అయితే షూట్ చేస్తున్నాను. అందరు అమ్మాయిలకు ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ ఏముంటాయి, షాపింగ్, హ్యాండ్ బ్యాగ్స్ అండ్ ఫుట్వేర్. సో నాకును అలానే అనమాట. సో హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్స్ చాలా ఇష్టము అండ్ చాలా పర్టికులర్ గా కొన్ని అయితే ఇష్టపడి కొనుక్కున్నాను. సో అవన్నీ డీటెయిల్స్ ఏమి అనేసి ఈరోజు మీకు కానీ చూపించేస్తాను. సో ఇంకా డిలే చేయకుండా లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్ నా ఫేవరెట్ కలెక్షన్ చూపించాలని అనుకుంటున్నాను. అండ్ అదేమో ఎగ్జాటిక్ నుంచి కొన్న ఈ బ్యాగ్ అన్నమాట. సో ఇదేమో నేను ఫస్ట్ ఆన్లైన్ లోనే ఆర్డర్ చేశాను, మింత్రాలో అనుకుంటాను. అండ్ పెళ్ళైన తర్వాత మేము స్విట్జర్లాండ్ కి వెళ్ళినప్పుడు అయితే ఈ బ్యాగ్ క్యారీ చేశాను. అన్ని అవుట్ఫిట్స్ కానీ చాలా బాగుంటది. అండ్ కలర్ ఏమో ఇలా మనకు క్రీమ్ మీద బ్లూ అండ్ గ్రీన్ డిజైన్ వచ్చిన దాని వల్ల కాస్త మనకు డిగ్నిఫైడ్ లుక్ గానీ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. క్యాజువల్ వేర్ పైన కానీ ఇంకా ఆఫీస్ ఫార్మల్ వేర్స్ అలాంటి డ్రెస్సెస్ అయితే కానీ ఈ బ్యాగ్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. అండ్ మనము ఇలా హ్యాండ్ లో అయినా క్యారీ చేయొచ్చు, లేకపోతే స్లింగ్ లాగా అటాచ్ చేసుకుని స్లింగ్ బ్యాగ్ లాగా కానీ యూజ్ చేయొచ్చు. దీనికేమో ఇలా 2 పార్టీషన్స్ లాగా వచ్చేసాయి. చాలా స్పేషియస్ గా గానీ ఉందన్నమాట. సో హ్యాపీగా అన్ని ఐటమ్స్ ఒకే దాంతో పట్టేస్తుంది. అండ్ లుక్ గానీ చాలా బాగుంటది. వెనకాల కానీ మొబైల్ ఇవన్నీ పెట్టుకోవడానికి కానీ ఒక జిప్ ఉందన్నమాట. సో ఫస్ట్ బ్యాగ్ ఏమో ఇదండి. అండ్ ఇంతకు ముందు చూపించిన బ్యాగ్ లో ఇంకొక మోడల్ ఏమో ఈ బ్యాగ్ అన్నమాట. ఇది సింగిల్ కలర్ అండ్ లైట్ క్రీమ్ అన్నమాట. దీనికి యాక్చువల్ గా దీన్ని మనము అన్ని వెస్ట్రన్ వేర్ పైన కానీ పేర్ చేసుకోవచ్చు. అండ్ సింగిల్ కలర్ కాబట్టి మనకు ఏ డ్రెస్ కలర్ వేసుకున్నాను మ్యాచ్ అయిపోతుంది. కొన్ని బ్రైట్ కలర్స్ కానీ బాగా అనిపిస్తుంది. అండ్ లైట్ కలర్ డ్రెస్సెస్ వేసుకున్నాను బాగుంటది. ఇదేమో ఈ మధ్య రీసెంట్ గానే కమర్షియల్ షాపింగ్ ఎప్పుడు వెళ్ళినప్పుడు అయితే నేను కొనుక్కున్నాను. అండ్ దీనికి కానీ నేను ఇలా 2 పార్టీషన్స్ లాగా వచ్చేస్తుంది. అగైన్ మనము ఇలా హ్యాండ్ లో అయినా పెట్టుకుంటే గానీ బాగుంటది. అండ్ లేదు స్లింగ్ బ్యాగ్ లాగా కానీ నేను యూస్ చేసుకోవచ్చు. సో మనకి ఏది కన్వీనియంట్ అలా అయితే హోల్డ్ చేసుకోవచ్చు. ఫార్మల్ డ్రెస్సెస్ కానీ ఈ బ్యాగ్ అయితే చాలా బాగుంటది. ఇంతకు ముందు చూపించిందేమో కాస్త మల్టీ కలర్ కాంబినేషన్స్, ఇదేమో సింగిల్ కలర్. జనరల్ గా సింగిల్ కలర్ బ్యాగ్స్ అయితే నేను ప్రిఫర్ చేస్తాను నేను, ఎందుకంటే ఏ డ్రెస్ మీదకైనా హ్యాపీగా యూజ్ చేసేసుకోవచ్చు. నేను ఆల్రెడీ దీన్ని 3-4 టైమ్స్ యూజ్ చేశాను అనమాట. లైక్ ట్రెడిషనల్ శారీ అలాంటివి వేసుకున్నప్పుడు కానీ పెట్టుకోవచ్చు, లేదా రిసెప్షన్ అలా ఏదైనా డిన్నర్స్ కు వెళ్తున్నాము అంటే కానీ నేను అలాంటి డ్రెస్సెస్ కానీ చాలా బాగుంటది. సో ఇదొక కలెక్షన్. నెక్స్ట్ ఇదేమో ఇంకొక బ్యాగ్ అన్నమాట. సో అగైన్ సింగిల్ కలర్ విత్ ఇలా బ్రౌన్ హ్యాండ్ లాగా వస్తుంది. ఇది క్వాలిటీ కానీ చాలా బాగుంది. ఏ వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్ అయినా బాగా మ్యాచ్ అవుతుంది. అండ్ ఆఫీస్ కు కానీ ఇన్ కేస్ ల్యాప్టాప్ క్యారీ చేసే నెసెసిటీ లేదు అంటేను హ్యాపీగా ఆఫీస్ కానీ తీసుకుపోవచ్చు. అండ్ సింగిల్ కలర్ అండ్ దీనికేమో ఒకే సింగిల్ జిప్ వస్తుంది అనమాట. లోపల మనకు ఒక 2 పార్టీషన్స్ లాగా ఉన్నాయి మొబైల్ ఇవి పెట్టుకోవడానికి. అండ్ సింగిల్ వన్ డే బయటకి ఎక్కడైనా వెళ్తున్నాము, లేకపోతే క్యాజువల్ ఏదైనా ఫ్రెండ్స్ ఇంటికి విజిట్ కానీ, లేదు ఫార్మల్ మనకు ఆఫీస్ కానీ. సో ఇన్ కేస్ చెప్పాను కదా ల్యాప్టాప్ అలాంటివి లేకపోతే హ్యాపీగా దీని కానీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ లుక్ అయితేను చాలా ఎలిగెంట్గా చాలా బాగుంటుంది అనమాట. సో వేసుకుంటే కానీ ఇట్ గివ్స్ వెరీ ఎలిగెంట్ అండ్ నైస్ లుక్. సో ఇదొక బ్యాగ్. సో ఇక నా వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో చేస్తున్న వాళ్ళైతే మీకు తెలిసి ఉంటుంది, నాకు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారనమాట. అండ్ నేను నా CA ఆర్టికల్ షిప్ చేసేటప్పుడు నా ఆఫీస్ డే ఫస్ట్ డేకు మా అక్క నేను హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్ళాలి అనేసి నాకు ఈ బ్యూటిఫుల్ లైట్ హ్యాండ్ బ్యాగ్ గిఫ్ట్ చేసింది అనమాట. అండ్ నేను ఫస్ట్ డే ఆఫీస్ కి అయితే ఈ బ్యాగే తీసుకెళ్ళాను. కాబట్టి ఇది నా మోస్ట్ ఫేవరెట్ హ్యాండ్ బ్యాగ్ అండ్ చాలా మెమొరబుల్ కూడాను.
అండ్ చెల్లి ఫస్ట్ డే ఆఫీస్ కి వెళ్తుంది అనేసి మా అక్క నాకు గిఫ్ట్ చేసిన బ్యాగ్. ఇప్పటికి కానీ నేను బయటికి వెళ్ళేటప్పుడు అయితే ఈ బ్యాగ్ చాలా హ్యాపీగా వాడతాను. ఏ బ్యాగ్స్ తీసుకున్నా అది నేను తీసుకున్నాను అనే ఒక ఇది ఉంటది, కానీ ఈ బ్యాగ్ చాలా మెమరీస్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఆఫీస్, ఫస్ట్ డే ఆర్టికల్ షేప్ అండ్ అక్క కొనిచ్చింది అనేసి. ఈ బ్యాగ్ ముందుకేమో మనకు మొబైల్ పెట్టుకోవడానికి ఒక ప్రావిజన్, చాలా ఫ్యాన్సీగా ఉంది. ఆల్మోస్ట్ కొని కానీ అట్లీస్ట్ ఒక 5 years పైకే అయింది. నాది ఆర్టికల్ షిప్ అయ్యి ఆల్మోస్ట్ 4 years అవుతుంది. అంతకు ముందు కొనింది, సో 6 years ఓల్డ్ అనమాట. అయినా నేను బాగానే మెయింటైన్ చేశాను నేను. అండ్ సింగిల్ జిప్ వస్తుంది ఇలా లోపల, సో ల్యాప్టాప్ కానీ ఒక డైరీ ఇవన్నీ హ్యాపీగా అయితే పెట్టేసుకొని క్యారీ చేయొచ్చు. సో ఈ బ్యాగ్స్ మనం ఆఫీస్ తీసుకెళ్లేటప్పుడు లంచ్ బ్యాగ్ మనం సెపరేట్ గా క్యారీ చేయాల్సి పడుతుంది, మొత్తం ఇందులోనే డంప్ చేయలేము. సో బ్యాగ్ లుక్ అయితేనే ఇలా ఉందన్నమాట. అండ్ బ్యాగ్స్ లో మెయిన్ ఏంటి అంటే ఈ బ్యాగ్స్ అన్ని మనం ఎలా అంటే అలా పెట్టేస్తే షేప్స్ మారిపోతాయి. కాబట్టి నేను జనరల్ గా మన బట్టలు సర్దుకునే ట్రాలీస్ ఉంటాయి కదా, ఎలాగైనా అవన్నీ పైన తీసి పెడతాం కాబట్టి అందులోపల ఇవన్నీ నీట్ గా క్లోజ్ చేసి ఉంచుతాను. కాబట్టి డస్ట్ నుంచి అవాయిడ్ చేయొచ్చు. అండ్ ఈ షేప్స్ కానీ మనం ఇలానే పెడితే నీట్ గా ఉంటది అనేసి. సో ఇదేమో ఇంకొక బ్యాగ్. నా రీసెంట్ వీడియోస్ లో మీరు చూసే ఉంటారు, మేము ఒక 15 days యూరోప్ ట్రిప్ వెళ్ళామన్నమాట. సో అక్కడ నెదర్లాండ్స్ లో అయితే మేము షాపింగ్ వెళ్ళాము. షాపింగ్ వెళ్ళినప్పుడు ఇంకా అందరికీ, అమ్మ వాళ్ళకు, అత్తకు, నా సిస్టర్ ఇన్ లాకు అంటూనే ఏదైనా కొందాము అనేసి షాపింగ్ వెళ్ళాము. సో వాళ్ళతో పాటు నేను ఈ బ్యూటిఫుల్ బ్యాగ్ అయితే కొనుక్కున్నాను. 2 sides బ్యాగ్ అన్నమాట. ఏదైనా 1 day హాలిడే ట్రిప్ ఇలాంటికి వెళ్ళిన, పిక్నిక్ ఇలాంటి దానికి వెళ్ళినప్పుడు అయితే చాలా బాగుంటది అనేసి. అండ్ కలర్ గానీ నాకు చాలా బాగా నచ్చింది. ఇది సైజ్ గానీ మనకు పెద్దగానే ఉంది. సో హ్యాపీగా థింగ్స్ అని ఇందులో అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. క్వాలిటీ గానీ చాలా బాగా నచ్చింది నాకు, ఎస్పెషలీ ది కలర్. అండ్ చాలా నేను సింగిల్ కలర్ కాబట్టి నాకు చాలా బాగా అనిపించింది. ఏ వెస్టర్న్ వేర్ వేసుకొని దీన్ని పేరప్ చేసుకుంటే గానీ చాలా బాగుంటది. జిప్ ఏమో మనకు ఇలా సింగిల్ జిప్ ఉందన్నమాట, మల్టీ ఇదేం లేదు. కానీ లోపల అయితే మనకు ఇలా ప్రావిజన్స్ అయితే ఇచ్చేసారు, మొబైల్ గానీ లేకపోతే వాలెట్ ఇవన్నీ పెట్టుకోవడానికి అయితే. ఓవరాల్ బ్యాగ్ జిప్స్ గానీ చాలా బాగుంది. ఈ గోల్డెన్ కలర్ వైట్ కు గోల్డెన్ జిప్స్ ఇచ్చారు కాబట్టి ఇట్ ఈస్ ఎలివేటింగ్ ద లుక్ అన్నమాట. చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇప్పటిదాకా ఇంకా న్యూస్ అయితే చేయలేదు, బట్ నెక్స్ట్ టైం మేము హాలిడే కానీ అవుటింగ్ కానీ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ బ్యాగ్ ని అయితే నేను తీసుకెళ్తున్నాను. సో మోస్ట్ అవైటెడ్ ట్రిప్ అని అనుకోవచ్చు. నెక్స్ట్ ఏది వెళ్తాము, ఎందుకంటే బ్యాగ్ తీసుకెళ్ళొచ్చు కాబట్టి So this is one more beautiful collection that I have. ఒకటి తర్వాత ఒకటి మళ్ళీ సేమ్ కలర్స్ వస్తున్నాయి. సో నెక్స్ట్ ఏమో ఈ హాఫ్ వైట్ లావీ బ్యాగ్ అన్నమాట. ఇది లైక్ 1-sided బ్యాగ్ అన్నమాట. ఇదేమో మనకు 2 layers లాగా వస్తుంది. అగైన్ మనం ఆఫీస్ యూజ్ కానీ యూజ్ చేసుకోవచ్చు, లేదో క్యాజువల్ గా కానీ. సైజ్ కాస్త పెద్దగా ఉంది కాబట్టి మనము థింగ్స్ కానీ లోపల స్టఫ్ చేయొచ్చు అనమాట. అండ్ హ్యాండిల్ కేమో మనకు ఇలా గోల్డెన్ లైన్ లాగా వచ్చేసింది. మనకు గోల్డెన్ చైన్ విత్ ఇక్కడేమో అగైన్ లెదర్ మెటీరియల్ ఇచ్చారు కాబట్టి మనకు వేసుకుంటే గానీ షోల్డర్స్ పెయిన్ అవ్వదు. బికాజ్ ఈ చైన్ ఉంటే మళ్ళీ అగైన్ కుచ్చుకుంటాయి కాబట్టి ఇదేమో లెదర్ సాఫ్ట్ గా ఉంటది కాబట్టి మనకు యూసేజ్ చాలా కంఫర్టబుల్ గా అయితే ఉంటది. అండ్ అగైన్ నాకు కలర్ చాలా బాగా నచ్చి ఈ బ్యాగ్ అయితే కొనుక్కున్నాను. మల్టీపర్పస్ ఆఫీస్ కు ఇలాంటిది, లేకపోతే బయటకు వెళ్తున్నాం షాపింగ్స్ ఇలాంటివి కానీ యూజ్ చేయొచ్చు. ఫ్యూ టైమ్స్ ఆఫీస్ కానీ తీసుకెళ్ళాను అనమాట. బ్యాగ్ అగైన్ మనకు మొబైల్ పెట్టుకోవడానికి అయితే ఒక ప్రావిజన్ ఉంది. అండ్ లోపల కానీ ఇట్ ఈస్ వెరీ స్పేషియస్. చాలా థింగ్స్ కానీ లోపల అయితే డంప్ చేసుకోవచ్చు అనమాట. హ్యాపీగా ల్యాప్టాప్ కానీ పెట్టుకోవచ్చు. ఇదేమో ఆన్లైన్ మింత్రాలోనే కొన్నాను. అగైన్ ఇది కానీ అట్లీస్ట్ ఒక 4.5 to 5 years అయి ఉంటది కొని. సో లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేయలేను, బికాజ్ నా దగ్గర ఇప్పటికైతే లేదు అవన్నీ. బట్ ఇదేమో మింత్రా సేల్ లోనే కొన్నాను. ఎప్పుడో నా బర్త్డేకి కొద్ది రోజుల ముందు బర్త్డే గిఫ్ట్ అంటూనే నాకు నేనే ఆర్డర్ పెట్టుకున్నాను. సో దిస్ ఈస్ వన్ మోర్ బ్యాగ్.
నెక్స్ట్ బ్యాగ్ ఏమో ఈ పింక్ అన్నమాట, పింక్ బ్యాగ్. సో ఇదేమో నాకు మేము మా ఫ్రెండ్స్ తో పాటు సీక్రెట్ శాంతా ఆడేటప్పుడు నా శాంతా గిఫ్ట్ అన్నమాట ఈ బ్యాగ్. సో వాళ్ళకి కానీ నాకేం నచ్చుతాయి అని హ్యాపీగా తెలుసు కాబట్టి హ్యాండ్ బ్యాగ్ నాకు గిఫ్ట్ గా అయితే వచ్చింది. సో ఈ బ్యాగ్ కానీ చాలా బాగుంటది, వెస్ట్రన్ వేర్ పైకి అయితేనూ చాలా బాగా సూట్ అవుతుంది, జీన్స్ అండ్ టాప్స్ కానీ లేకపోతే క్యాజువల్ హాలిడే టైప్ వెళ్ళినప్పుడు. అగైన్ దీనికి కానీ మనకు సింగిల్ ఓపెన్ అన్నమాట, జిప్ అని ఉంది. సో చేతిలో కానీ పెట్టుకోవడానికి కానీ చాలా బాగుంటది. అండ్ దిస్ ఇస్ వెరీ డిఫరెంట్ కలర్ బ్యాగ్ ఆల్సో. నా దగ్గర ఉండే అన్ని న్యూడ్ కలర్స్ తో ఇది కాస్త ఎలివేట్ అవుతుంది. దిస్ ఇస్ సంథింగ్ లైక్ పింక్ బ్యాగ్ అన్నమాట. సో ఇదొక బ్యాగ్ అండి. అండ్ ఆల్మోస్ట్ అదే పింక్ షేడ్ లో నా దగ్గర ఇంకొక బ్యాగ్ ఉంది, అంటే అది గిఫ్ట్ వచ్చేక ముందు నేను కొనుక్కున్న బ్యాగ్ అన్నమాట. ఇది కానీ ఆన్లైన్ లోనే బుక్ చేసుకున్నాము. సో నేను నా ఇద్దరు సిస్టర్స్ నేను అందరూ ఒకేలా కొనుక్కున్నాం అన్నమాట. సో నచ్చింది కాబట్టి నేను ఫస్ట్ ఆర్డర్ చేశాను, దాని తర్వాత అక్క వాళ్ళు నచ్చింది అంటే వాళ్ళిద్దరికి కానీ ఒక్కొక్కటి ఆర్డర్ చేశాను. దీన్ని క్యాజువల్ గా అలానే బయటకు షాపింగ్ ఇలాంటి దానికప్పుడు అయితే నేను యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు చూపించిన కలెక్షన్స్ అన్ని ఆఫీస్ లేకపోతే క్యాజువల్ హాలిడే బ్యాగ్స్ అండ్ ఫార్మల్ డ్రెస్సెస్ మీదకు క్యాజువల్ వేర్ మీదకు మ్యాచ్ అయ్యే లాంటి బ్యాగ్స్ అన్నమాట. సో నెక్స్ట్ ఇప్పుడేమో మనము స్లింగ్ బ్యాగ్ కలెక్షన్స్ అయితే చూసేద్దాము. స్లింగ్ బ్యాగ్ కలెక్షన్ నా ఫస్ట్ ఫేవరెట్ బ్యాగ్ ఏది అని చెప్తాను, అండ్ దీనికి స్టోరీ గానే ఉందన్నమాట. ఇదేమో ఈ హ్యాండ్ మేడ్ బటన్స్ అన్ని వస్తాయి కదా, సో ఈ బ్యాగ్ అన్నమాట. ఇదేమో నాకు నా హస్బెండ్ లదాఖ్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన బ్యాగ్ కాబట్టి నాకు ఇది చాలా నచ్చుతుంది. నాకు ఎవరైనా ఏదైనా గిఫ్ట్ ఇస్తే దాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకుంటాను అండ్ అంతే ఇష్టంగా యూజ్ చేస్తాను. సో నాకు నా బ్యాగులు పిచ్చి తెలుసు కాబట్టి తను బ్యాగే కొనుక్కోవచ్చారు. వచ్చేటప్పుడు నేను ఇవన్నీ చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయాను, అయ్యో నాకు ఇష్టం తీసుకొచ్చారు అనేసి. సో అలాంటి ఒక చిన్న క్యూట్ బ్యాగ్ అన్నమాట ఇది. దీనికి రెండు చిన్నగా జిప్స్ ఉన్నాయి. ఎక్కువ స్టఫ్ అయితే ఏం పెట్టలేను, బట్ జస్ట్ క్యాజువల్ గా అలా ఏదైనా డ్రెస్ కు పేరప్ చేసుకొని మ్యాచ్ చేసుకుంటే అయితే చాలా బాగుంటుంది. జస్ట్ ఇలా 2 ప్రొవిజన్స్ అన్నమాట. ఒక మొబైల్, హ్యాపీగా ఒక లిప్స్టిక్ అండ్ చిన్న పర్ఫ్యూమ్ అయితే దీంతో ఈజీగా పెట్టేసుకొని వీ కెన్ క్యారీ. అండ్ స్లింగ్ బ్యాగ్ లోనే నెక్స్ట్ ఇంకొక నాకు గిఫ్ట్ లాగా వచ్చిన బ్యాగ్ వచ్చేసి ఈ సీకే బ్యాగ్ అన్నమాట. ఇదేమో నా చిన్న మావయ్య అంటే మా ఆయనకు బాబాయ్ అన్నమాట. సో తను యుఎస్ వెళ్ళినప్పుడు ఈ బ్యాగ్ అయితే నాకు తీసుకొచ్చారు. నాకు ఈ ఫ్యాషన్ స్టాఫ్ అండ్ హ్యాండ్ బ్యాగ్ ఇలాంటివి చాలా నచ్చుతాయి. తను నాకు షూస్ అలాంటివి ఏదైనా చూద్దాం అనుకున్నారంట, కానీ సైజ్ అంత ఐడియా లేకుండా బ్యాగ్ అయితే తీసుకొచ్చారు. బ్యాగ్ అండ్ నా కోసం పాపం లిప్స్టిక్, నెయిల్ పెయింట్ ఇవన్నీ తీసుకొచ్చారు అన్నమాట. అంటే అందరికీ ఇంత బాగా తెలుసు మన అబ్సెషన్స్ ఏంటి అనేసి. సో ఈ బ్యాగ్ ఏమో నాకు తను గిఫ్ట్ చేసిన బ్యాగ్. నాకేమో ఎల్లో కలర్ అండ్ నా సిస్టర్ ఇన్ లాకేమో గ్రీన్ కలర్. ఇది కానీ అగైన్ మేము స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు అయితే నేను యూజ్ చేశాను. చాలా బ్యాగ్స్ అయితే క్యారీ చేయలేదు, బట్ ఇదేమో నాకు చాలా బాగా అనిపించింది కాబట్టి ఈ ఒక బ్యాగ్ నేను ఫస్ట్ చూపించాను కదా ఆ బ్యాగ్, ఈ 2 బ్యాగ్స్ అయితే తీసుకెళ్లాను. అండ్ ఇది యాక్చువల్ గా నేను లోపల అయితే నేను పేపర్ స్టఫ్ చేసి పెట్టాను కాబట్టి ఈ షేప్ అలానే రీటైన్ అవుతుంది అన్నమాట. బికాస్ ఇవన్నీ నేను ఆ షేప్స్ మీదే అన్నమాట మెయిన్ లుక్ ఉండేది. ఆ షేప్స్ మనం ఏదైనా అటు ఇటు వెళ్ళిపోతే అగైన్ అంత బాగుండదు యూజ్ చేయడానికి, కాబట్టి నేను దీన్ని అలానే జాగ్రత్తగా ఉంచాను. అండ్ హ్యాండిల్ గానీ ఇలా సిల్వర్ మనకు చైన్ లాగా వచ్చి నెక్స్ట్ లెదర్ ఎక్స్టెన్షన్ అయితే వచ్చేసింది అనమాట. వెస్టర్న్ వేర్స్ కానీ చాలా బాగుంటది అండ్ చిన్న పార్టీస్ కు డిన్నర్ డేట్స్ ఇలాంటి దానికైతే నేను వేసుకోవచ్చు. అండ్ ఓవరాల్ లుక్ ఏమో ఇలా ఉంది, చాలా మైల్డ్ కలర్, డిఫరెంట్ కలర్ అన్నమాట. నాకు చాలా బాగా నచ్చింది ఈ బ్యాగ్. సో ఇదొక స్లింగ్ బ్యాగ్. నెక్స్ట్ ఇంకో స్లింగ్ బ్యాగ్ లో ఇంకొక ఐటమ్ అయితే ఉంది, క్యాజువల్ వేర్ టైప్స్ ది. సో ఇదొకటి అన్నమాట. ఈ బ్యాగ్ ఒక గ్రీనిష్ షేడ్ లో అయితే వస్తుంది. కొన్ని డ్రెస్సెస్ కి అయితే ఇది చాలా బాగా మ్యాచ్ అవుతుంది అనేసి నీ కలర్ కొన్న. మెయిన్ మనకు ఎక్స్టెన్షన్స్ వచ్చి బ్లాక్, ఆల్మోస్ట్ గ్రేయిష్ బ్లాక్ లాగా ఉందన్నమాట.
మనము దీన్ని ఇలా గానీ క్యారీ చేసుకోవచ్చు, లైక్ చిన్నగా అవసరము అంటే ఇలా వేసుకోవచ్చు, లేదా ఫుల్ లెంత్ మనకు స్లింగ్ బ్యాగ్ కావాలి అంటే దీన్ని జస్ట్ ఇలా పుల్ చేస్తేను మనకు ఇలా పొడుగుగా వస్తుంది అనమాట. దీనివల్ల నేను చాలా సార్లు యూజ్ చేశాను. కొన్ని డ్రెస్సెస్ కి అయితే పర్ఫెక్ట్ గా నాకు మ్యాచ్ అవుతుంది. అండ్ రిసెప్షన్ వేర్ లాంగ్ గౌన్స్ కానీ లేకపోతే కొన్ని ఫ్యాన్సీ శారీస్ కు అలాంటి దానికైతే చాలా బాగుంటది. అండ్ హ్యాపీగా మనం ఒక మొబైల్ ఫోన్ అండ్ లిప్స్టిక్ ఇవన్నీ నేను హ్యాపీగా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇన్ని బ్యాగ్స్ లో మనకు రఫ్ అండ్ టఫ్ గా ఎక్కడికి వెళ్ళినా ఎలా హ్యాండిల్ చేసినాను ఏం పర్లేదు అనేలాగా ఒక బ్యాగ్ అయితే అవసరం కదండి. ఏదైనా డంప్ చేసేసుకొని హ్యాపీగా తీసుకెళ్ళిపోవచ్చు అనేసి. సో ఆ ఒక పర్పస్ కోసము కొన్న వైల్డ్ క్రాఫ్ట్ బ్యాగ్ అనమాట ఇది. ఎప్పుడు ఏదో ఒక ఆఫర్ లో ఉంటే నేను ప్రతి ఆఫీస్ బ్యాగ్ తీసుకున్నారు. దాంతో పాటు నేను జస్ట్ బాగుంటది కదా అనేసి ఈ స్లింగ్ బ్యాగ్ అయితే కొన్నాను. దీన్ని మనం క్యాజువల్ గా అన్ని షాపింగ్స్ గానీ ఎక్కడికైనా వాడేయచ్చు. దీనికి పర్టిక్యులర్ గా రీజన్ అంటే ఏం లేదు. అవుటింగ్ వెళ్ళేటప్పుడు కానీ దీనికి 2 జిప్స్ ఉన్నాయి కాబట్టి హ్యాపీగా ఒక వాటర్ బాటిల్, ఒక చిన్న టిఫిన్ బాక్స్, స్నాక్స్, వాలెట్, ఫోన్ అన్ని ఇందులోనే పట్టేస్తాయి. సో నేను చెప్పినట్టు మల్టీపర్పస్ బ్యాగ్ అనమాట. అన్ని డంప్ చేసేసుకుని హ్యాపీగా వెళ్ళొచ్చు అండ్ ఈజీలీ వాషబుల్ ఆల్సో. అగైన్ ది క్యాజువల్ వేర్ స్లింగ్ బ్యాగ్. హ్యాపీగా మూవీస్ కి వెళ్ళేటప్పుడు ఒక చిన్న వాటర్ బాటిల్ ఇలాంటివి అయితే పెట్టుకొని అయితే హ్యాపీగా వెళ్ళొచ్చు. అండ్ షాపింగ్ ఏదైనా డంప్ చేసుకోవచ్చు అనే టైప్. ఇవేమో స్లింగ్ బ్యాగ్స్ కలెక్షన్స్. అండ్ ఒకటి రెండు ఈ రిసెప్షన్స్ కాస్త ఫ్యాన్సీగా గ్లిటరీగా ఉండాలి అనేసి ఒక 2 బ్యాగ్స్ అయితే, అంటే బ్యాగ్స్ అని చెప్పలేము, క్లచ్ లాగా అని అనుకోండి. లైక్ మనము స్లింగ్ లాగా కానీ వాడుకోవచ్చు, లేదు అలా స్టైల్ గా హ్యాండ్ లోనే పెట్టుకుంటాము అనేట్టుగా కానీ ఓకే అవుతుంది. సో అలా కొన్న ఒక బ్యాగ్ అనమాట ఇది. సో చిన్నగా ఉంటది. ఒక ఫోన్ ఇవి పెట్టుకునేయచ్చు, చేతిలో అయినా పెట్టుకోవచ్చు, లేదు మనము ఈ స్లింగ్ లాగా కానీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ పెళ్లికి ముందు ఒకటి ఆన్లైన్ లో ఆర్డర్ చేశాను, సేమ్ అలాంటి మోడల్ ఇదన్నమాట. ఇది కాస్త మనకు రోజ్ గోల్డ్ కాపర్ టైప్ వస్తుంది. అండ్ అగైన్ క్లచ్ లాగా కానీ యూజ్ చేసుకోవచ్చు, ఒక చిన్న ఫోన్ ఇది పెట్టుకొని. అండ్ మనకు నెసెసిటీ లేదు, లైక్ హ్యాండ్ లో వద్దు నేను స్లింగ్ లాగా యూజ్ చేసుకుంటానంటేను అలాగాని యూజ్ చేయొచ్చు అనమాట. ఇది మింత్రాలోనే ఆర్డర్ చేశాను, ఎప్పుడు పెళ్లికి ముందు కొన్న బ్యాగ్ ఇది. సో ఇది ఒక కుట్టి బ్యాగ్. సో ఇవన్నీ ఒక సైజెస్, వెరైటీస్ ఇవన్నీ. అందులో నాకు ఈ ఒక్క బ్యాగ్ మీ అందరికి చూపించాలి అనేసి చాలా కష్టపడి దీనిలో డంప్ చేసిన నా శారీస్ అన్ని నేను తీసి పెట్టి మంచం కింద పెట్టానన్నమాట. ఇది అంటే మంచం కింద మనకు స్టోరేజ్ ఉంటుంది కదా, అందులో ఏదో ఆల్టరేషన్ బట్టలు శారీస్ ఏదో పెట్టాను నేను దీంతో. సో దాన్ని అన్ని క్లియర్ చేసి ఈ బ్యాగ్ మీకు ఖచ్చితంగా చూపించాలి అనేసి తీసి పెట్టాను అనమాట. ఇదేమో హ్యాండ్ మేడ్. జనరల్ గా దీన్ని నార్త్, గుజరాత్ ఇలాంటి సైడ్ లో అయితే నేను వీవ్ చేసి ఇలా బ్యాగ్స్ అన్ని డిజైన్ చేస్తారు. ఇదేమో నేను కమర్షియల్ స్ట్రీట్ లో కొన్నాను. నేను మా అక్క ఇద్దరు ఒక్కొక్కటి అయితే కొనుక్కున్నాము. మల్టీపర్పస్ బ్యాగ్ అన్నమాట, చాలా పెద్దగా ఉంటది. ఆఫీస్ కొన్ని ఫార్మల్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు, ఏదైనా కొన్ని ఈవెంట్స్ కు ప్లెయిన్ డ్రెస్సెస్ వేసుకొని బ్యాగ్ ఎలివేట్ గా కనిపించాలి అనేటప్పుడు అయితే నేను ఈ బ్యాగ్ చాలా బాగా అనిపిస్తుంది. శారీస్ కి లాంటి దానికి బాగుంటది, అండ్ ఆఫీస్ కు ఫార్మల్ సల్వార్స్ గానీ కుర్తీస్ గానీ చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో నాకు వీళ్ళు హ్యాండ్ ఇవన్నీ నేను మొత్తం హ్యాండ్ మేడ్ అన్నప్పుడు అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో మన దగ్గర అన్ని కలెక్షన్స్ ఉండాలి అనేసి ఈ ఒక బ్యాగ్ అయితే నేను చాలా నచ్చి తీసుకున్నాను నేను. అండ్ ఆఫీస్ గానీ కొన్నిసార్లు అయితే యూజ్ చేశాను. ఇది ఒక బ్యాగ్. ఇక బ్యాగ్స్ కలెక్షన్స్ అన్ని అయిపోయాయి. అండ్ చేతిలో క్యారీ చేసేలాగా చిన్న పర్సెస్ లాంటివి అయితే కొన్ని ఉన్నాయి. సో అవి చూపించేద్దాము అనేసి. అండ్ ఫస్ట్ ఏమో ఈ బ్రౌన్ కలర్ లెదర్ పర్స్ అన్నమాట. ఇది క్యాజువల్ గా మనకు కాటన్ శారీస్ ఇలాంటివి, లేదు చీర కట్టుకొని జస్ట్ ఒక ఫోన్ మాత్రం క్యారీ చేయాలి అన్నప్పుడు అయితేనే చాలా బాగా అనిపిస్తుంది. అండ్
నేను చాలా రోజులు ఎక్కువ యూజ్ చేసి ఇంకా పర్స్ ఇంకా చాలు ఇంకా నన్ను మార్చేసే అనే రేంజ్కి ఏదైనా యూజ్ చేశాను అంటే ఇది ఈ పర్స్ అన్నమాట. అగైన్ ఇది నాకు మా అక్క గిఫ్ట్ చేసింది నా బర్త్డేకు బ్యాగెట్. సో దీన్ని ఆల్మోస్ట్ నా ఆర్టికల్షిప్ 3 years యూజ్ చేసి నా పెళ్ళి అయిన తర్వాత కానీ నేను చాలా రోజులు దీన్ని యూజ్ చేశాను. ఇంకా యూజ్ చేస్తే ఇంకా పర్స్ పాడైపోతుంది, ఆల్మోస్ట్ ఇంకా స్కిన్ పీల్ అయిపోతుందేమో అనేటప్పటికి ఇంకా దీన్ని నేను అలానే జాగ్రత్తగా ఉంచేసాను అనమాట. బట్ క్వాలిటీ ఆఫ్ ది లెదర్ అని చాలా బాగుంది. బ్యాగెట్ కాబట్టి ఆలోచించడం పనేం లేదు. అండ్ దీనికి ఇలా ఓపెన్ వస్తుంది. నేను కొన్ని స్టఫ్స్ అని అలానే పెట్టుకున్నాను. అండ్ బాబా ఫోటో గానీ ఉందన్నమాట. ఇది ఒక పర్స్. సో దిస్ ఇస్ ఆల్సో మై ఫేవరెట్ వన్. అండ్ నేను చాలా బాగా యూజ్ చేసిన పర్స్ అన్నమాట ఇది. అండ్ ఈ కేటగిరీలోనే నా దగ్గర ఇంకొక పర్స్ ఉంది, అది ఈ పర్స్ అన్నమాట. ఇది నాకు మా పెద్దక్క ఇచ్చిన పర్స్. దీన్ని కానీ నేను చాలా బాగా యూజ్ చేశాను. అండ్ ఇంకా పాతది అయిపోతుందేమో అనే ఒక రీజన్ వల్ల దీన్ని కానీ అలా సైడ్కి పెట్టేశాను అనమాట. సో ఇదొక పర్స్, కలర్ కానీ చాలా బాగుంది. మేబీ నెక్స్ట్ కొద్ది రోజులు అయితే దీన్ని యూజ్ చేయాలని అనుకుంటున్నాను. సో ఇదొక పర్స్ అన్నమాట. అండ్ ఇది పర్సన్ చెప్పలేము, జస్ట్ అలా క్యాజువల్ గా చేతిలో పెట్టుకునేలాగా కొన్ని ట్రెడిషనల్ అటైర్స్ కి అయితే బాగుంటుంది. ఇది నా ఎంగేజ్మెంట్ అప్పుడు అత్త వాళ్ళు జస్ట్ అలా క్యాజువల్ గా పసుపు కుంకంతో పాటు పెట్టించిన బ్యాగ్. ఇది కానీ పెళ్లిళ్ళు అలా ఏదైనా వెళ్ళేటప్పుడు జస్ట్ ఒక ఫోన్ పెట్టుకుని అయితే క్యారీ చేసుకోవచ్చు. పట్టు చీరలకి వీటి కానీ చేతిలో పెట్టుకుంటేను చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో ఇదొకటి. And coming to the last and final one, అదేమో ఇదన్నమాట. ఇది నా పెళ్ళిలో కొంతమందికి మనము ఇవ్వడానికి అవసరము అనేలాగా కొన్ని కలెక్షన్స్ అయితే కొన్నాము. అందులో నాకు ఈ కలర్ బాగా నచ్చి ఈ మోడల్ అయితే నేను ఒకటి పెట్టుకున్నాను అనమాట. ఇప్పటిదాకా ఇంకా యూజ్ చేయలేదు నేను. యాక్చువల్ గా ప్రాబ్లం ఏంటంటే ఇవన్నీ నేను ఒక చోట నేనైతే పెట్టుంటాను. బట్ కొద్దిసార్లు ఏమవుతుంది, ఎస్పెషలీ ఈ ఆఫీస్ స్ట్రెస్ ఇది ఉన్నప్పుడు నిజంగా వీక్ డేస్ ఏదైనా ఫంక్షన్ వస్తే ఏ చీర కట్టుకుందాము అనే ఒక దీనిపైన మైండ్ పోతుంది, కానీ దీనికి మ్యాచింగ్ గా ఏది క్యారీ చేస్తాము అనేది మైండ్ లో ఉన్న దాన్ని వెళ్ళి తీసుకొని మనము యూజ్ చేసేంత టైం ఉండదు అనమాట. సో అలాంటి రీజన్స్ లో కొన్ని బ్యాగ్స్ యూజ్ చేయకుండా అలానే ఉన్నాయి. బట్ జనరల్ గా నేను మాక్సిమం అన్ని వాడతాను. ఇవన్నీ ప్రాక్టికల్ డిఫికల్టీస్ అనుకోండి, అందరూ ఫేస్ చేస్తారు. బట్ యా వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. కొనేటప్పుడు లైక్ ఎంత ఇష్టంగా కొంటామో మనము దాన్ని అలానే యూజ్ చేయాలి అని అయితే అనుకుంటాను. బట్ నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా నేను ఈ బ్యాగ్ ని అయితే ఏదైనా ట్రెడిషనల్ ఈవెంట్ కి అయితే యూజ్ చేస్తాను. చూసారు కదండి. సో ఇవే అన్నమాట నా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్స్, నా బ్యాగుల రాజ్యం అనే చెప్పచ్చు. నేను చాలా ఇష్టపడి చాలా సంవత్సరాల నుంచి నేను కలెక్ట్ చేసుకున్న హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్స్ అన్నమాట ఇవన్నీ. సో ఎప్పటికూ ఇవన్నీ నేను ఇలానే దీన్ని ప్రీషియస్ గా ఉంచుకోవాలి అండ్ చాలా సంవత్సరాలు యూజ్ చేసి నా నెక్స్ట్ జనరేషన్ కానీ ఇవన్నీ పాస్ చేయాలి అని అంటూ శారీస్ కానీ బ్యాగ్స్ కానీ నాకు చాలా చాలా పిచ్చి. ఎక్కడికి వెళ్ళానో చెప్పాను కదా, ఏదో ఒకటి కొంటూ ఉంటాను. అండ్ ఈ కలెక్షన్స్ అన్ని నేను మీకు చూపించాలి అనేసి నేను పొద్దున్న నుంచి చాలా ప్రయత్నించి ఇవన్నీ అన్ని చోట్ల నుంచి తీసి ఒక పక్కన కలెక్ట్ చేసి ఈ వీడియో అయితే షూట్ చేశానండి. లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ హ్యాస్ బిన్ గాన్ ఇన్ టు దిస్ వీడియో అన్నమాట. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే నేను ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ కానీ చేసుకోండి. కొత్త సబ్స్క్రైబర్ అయితేనే నా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా చాలా మంచి వీడియోస్ ఫ్యూచర్ లో అయితే నేను అప్లోడ్ చేస్తాను. కొన్ని ఆల్రెడీ 50+ వీడియోస్ అయితేనే నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ట్రావెల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ గురించి వీడియోస్, కొన్ని షార్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇవాళకి అయితే నేను ఇదే వీడియోనండి. ఇవన్నీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ కలెక్షన్స్ తో మీకు నచ్చిన బ్యాగ్ ఏంటి అనేసి కానీ నాకు కమెంట్ సెక్షన్ లో అయితే చెప్పేసేయండి. నాకు ఇందులో 2-3 ఫేవరెట్స్ ఉన్నాయి, అవన్నీ నేను మీకు ఆల్రెడీ చెప్పేశాను. సో మీదేంటి, మీరు ఎలా ప్రిఫర్ చేస్తారు, ఏ బ్యాగ్ మీకు నచ్చింది అనేసి చెప్పడం అయితే మర్చిపోకండి.
సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ రోజుకి అయితే ఇదేనండి. ఐ సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్. Bye bye.